తెలంగాణ డిస్కంలకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర అవసరాల కోసం మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో నిర్మించదలపెట్టిన 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ విద్యుత్ను తెలంగాణకు కాకుండా రాజస్థాన్కు విక్రయించాలని సింగరేణి నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే. ఇప్పటికే ఉన్న 1200 మెగావాట్ల ప్లాంట్ నుంచి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి తెలంగాణ డిస్కంలు సింగరేణికి దాదాపు 27,379 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ భారీ బకాయిల కారణంగా సంస్థపై ఆర్థిక ఒత్తిడి పెరగడంతో సమయానికి చెల్లింపులు చేసే ఇతర రాష్ట్రాలు లేదా ఓపెన్ మార్కెట్కు విద్యుత్ విక్రయించాలని సింగరేణి భావిస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి థర్మల్ విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అక్కడి నుంచి సుమారు 1500 మెగావాట్ల సౌర విద్యుత్తు వినియోగించుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. అయితే ఈ నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి అదనపు విద్యుత్ అవసరం ఉన్న నేపథ్యంలో ఈ ప్లాంట్ విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు ఉన్నప్పటికీ అదే ప్రాంతంలో నిర్మిస్తే ఖర్చులు తగ్గే అవకాశం ఉండేది. ఇప్పుడు మరో చోట ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి వస్తే భూసేకరణతో పాటు భారీ ఖర్చు, పర్యావరణ అనుమతుల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి నిర్ణయం రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తోంది. సింగరేణిని కలిసి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.